శరీరంలో ఆల్కహాల్ ఎంత సమయం ఉంటుంది? అది మెదడుకు చేరితే డేంజరేనా? అదేంటో ఇప్పుడు చూసేద్దాం. ఆల్కహాల్ మన శరీరంలోకి ప్రవేశించిన తర్వాత అది వివిధ అవయవాలు మరియు కణజాలలోకి వ్యాపిస్తుంది మరియు శరీరం దానిని పూర్తిగా విచ్ఛిన్నం చేసి తొలగించే వరకు కొంత సమయం ఉంటుంది. ఆల్కహాల్ శరీరంలో ఎంతకాలం ఉంటుందో అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. వీటిలో తీసుకున్న ఆల్కహాల్ పరిమాణం, వ్యక్తి యొక్క బరువు, లింగం, జీవక్రియ రేటు, ఇతర ఆరోగ్య పరిస్థితులు ముఖ్యమైనవి. ఆల్కహాల్ జీర్ణక్రియ శోషణ. మనం ఆల్కహాల్ తీసుకున్నప్పుడు అది మొదట నోటి ద్వారా జీర్ణ వ్యవస్థలోకి ప్రవేశిస్తుంది. ఆల్కహాల్ జీర్ణక్రియ కడుపులోనే ప్రారంభమవుతుంది, కానీ శోషణ ప్రధానంగా కడుపు, చిన్న ప్రేగులలో జరుగుతుంది. సుమారు 20% ఆల్కహాల్ కడుపులో నేరుగా రక్త ప్రవాహంలోకి శోషింపబడుతుంది. మిగిలిన 80% చిన్న ప్రేగులలో శోషింపబడుతుంది. ఆహారం కడుపులో ఉంటే ఆల్కహాల్ శోషణ నెమ్మదిస్తుంది. అందుకే ఖాళీ కడుపుతో మద్యం సేవించడం వలన ఆల్కహాల్ త్వరగా ఎక్కుతుంది. రక్త ప్రవాహంలో ఆల్కహాల్, శోషింపబడిన ఆల్కహాల్ రక్త ప్రవాహంలోకి ప్రవేశిస్తుంది మరియు శరీరం అంతటా వ్యాపిస్తుంది. రక్తంలో ఆల్కహాల్ గాఢత అంటే BAC, బ్లడ్ ఆల్కహాల్ కాన్సంట్రేషన్. తీసుకున్న ఆల్కహాల్ పరిమాణం మరియు శరీరం దానిని ఎంత త్వరగా విచ్ఛిన్నం చేయగలదు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. BAC స్థాయిని గ్రాములలోని ఆల్కహాల్ శాతం 100 ml రక్తంలో లెక్కిస్తారు. BAC పెరిగే కొద్దీ మత్తు స్థాయి కూడా పెరుగుతుంది. మెదడులో ఆల్కహాల్. రక్త ప్రవాహం ద్వారా ఆల్కహాల్ మెదడుకు చేరుకుంటుంది. కేంద్ర నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఇది ప్రసంగం, సమన్వయం, ఆలోచన, జ్ఞాపక శక్తి మరియు తీర్పు వంటి వివిధ శారీరక, మానసిక విధులను ప్రభావితం చేస్తుంది. ఆల్కహాల్ ప్రభావం వ్యక్తి నుండి వ్యక్తికి మారుతూ ఉంటుంది. ఇది వారి BAC స్థాయి, అలవాట్లు, ఇతర ఆరోగ్య కారకాలపై ఆధారపడి ఉంటుంది. కాలేయంలో ఆల్కహాల్ జీవక్రియ. కాలేయం ఆల్కహాల్ జీవక్రియకు ప్రధాన బాధ్యత వహిస్తుంది. కాలేయంలో ఆల్కహాల్ ఆల్డిహైడ్గా మార్చబడుతుంది. ఇది ఒక విషపూరిత పదార్థం. ఆల్డిహైడ్ తరువాత ఎసిటేట్గా మార్చబడుతుంది. ఇది శరీరానికి హాని కలిగించని పదార్థం. ఈ ప్రక్రియలో అనేక ఎంజైమ్లు పాల్గొంటాయి. ముఖ్యంగా ఆల్కహాల్ డీహైడ్రోజినేస్, ఆల్డిహైడ్ డీహైడ్రోజినేస్ కాలేయం గంటకు ఒక నిర్దిష్ట పరిమాణంలో ఆల్కహాల్ను మాత్రమే ప్రాసెస్ చేయగలదు. తీసుకున్న ఆల్కహాల్ పరిమాణం కాలేయం ప్రాసెస్ చేయగల దానికంటే ఎక్కువగా ఉంటే అదనపు ఆల్కహాల్ రక్త ప్రవాహంలో పేరుకుపోతుంది. BAC స్థాయి పెరుగుతుంది. శరీరంలోని వివిధ భాగాలలో ఆల్కహాల్ ఉండే సమయం. రక్తం. ఆల్కహాల్ తీసుకున్న వెంటనే రక్తంలో కనిపిస్తుంది. కాలేయం దానిని విచ్ఛిన్నం చేసే వరకు ఉంటుంది. రక్త పరీక్ష ద్వారా BAC స్థాయిని ఖచ్చితంగా కొలవవచ్చు. శ్వాస. ఆల్కహాల్ ఊపిరితిత్తుల ద్వారా కూడా విసర్జించబడుతుంది. బ్రీత్ అనలైజర్ పరీక్షలు శ్వాసలో ఆల్కహాల్ ఉనికిని గుర్తించగలవు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో ఈ పరీక్షను ఎక్కువగా ఉపయోగిస్తారు. మూత్రం. ఆల్కహాల్ దాని జీవక్రియ, ఉప ఉత్పత్తులు మూత్రంలో విసర్జించబడతాయి. మూత్ర పరీక్షలు ఆల్కహాల్ తీసుకున్న తరువాత చాలా గంటల వరకు దాని ఉనికిని గుర్తించగలవు. లాలాజలం. లాలాజలంలో ఆల్కహాల్ ఉనికిని గుర్తించవచ్చు. లాలాజల పరీక్షలు రక్త పరీక్షల వలె ఖచ్చితమైనవి కానప్పటికీ అవి ఆల్కహాల్ వినియోగాన్ని గుర్తించడానికి ఉపయోగపడతాయి. జుట్టు. ఆల్కహాల్ దాని జీవక్రియ, ఉప ఉత్పత్తులు జుట్టు కుదుళ్లలో పేరుకుపోతాయి. చాలా నెలల వరకు గుర్తించబడతాయి. ఫోరెన్సిక్ పరీక్షలలో ఇది ఉపయోగపడుతుంది. ఆల్కహాల్ తొలగింపు సమయం. శరీరం నుండి ఆల్కహాల్ తొలగింపు సమయం అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. వీటిలో తీసుకున్న ఆల్కహాల్ పరిమాణం, వ్యక్తి యొక్క బరువు, లింగం, వయస్సు, జీవక్రియ రేటు, కాలేయ ఆరోగ్యం ఉన్నాయి. సాధారణంగా కాలేయం గంటకు ఒక ప్రామాణిక డ్రింక్లోని ఆల్కహాల్ను ప్రాసెస్ చేస్తుంది. ఒక ప్రామాణిక డ్రింక్ అంటే సుమారు 14 గ్రాముల స్వచ్ఛమైన ఆల్కహాల్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని తప్పకుండా షేర్ చేయండి. మా అనంత హెల్త్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.